హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చి విఎఫ్డికి ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి అంటే పారామీటర్స్ ఎలా సెట్ చేయాలి. ఆల్రెడీ నేను ఈ విఎఫ్డి గురించి 2 వీడియోస్ చేశానండి. ఒకవేళ మీరు అవి చూడనట్లయితే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి, మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో మన టాపిక్ వచ్చి విఎఫ్డికి పారామీటర్స్ ఎలా సెట్ చేయాలి. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. అసలు విఎఫ్టీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయండి. కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్ గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే మాన్యువల్ మోడ్, ఆటో మోడ్, నెక్స్ట్ వచ్చి యాక్సలరేషన్ టైం, డిసెలరేషన్ టైం, వోల్టేజ్ సెట్టింగ్, ఫ్రీక్వెన్సీ సెట్టింగ్. అంటే ఫస్ట్ నుంచి చెప్పుకుందాం. అసలు మాన్యువల్ మోడ్ అంటే ఏంటంటే మనం సోర్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కమాండ్ అండ్ సోర్స్ ఆఫ్ ఆపరేషన్ కమాండ్, అంటే మన ఫ్రీక్వెన్సీకి అలాగే మన ఆపరేటింగ్కి ఇవి రెండింటికి కూడా మనం కీప్యాడ్ ఇచ్చుకుంటామండి. అంటే అక్కడ ఉన్న కీప్యాడ్ ద్వారా మనం బటన్స్ ప్రెస్ చేయడం ద్వారా మనం ఆ ఫ్రీక్వెన్సీని పెంచడం, తగ్గించడం, లేదా ఆపరేషన్ కమాండ్ అంటే స్టాప్ చేయడం లేదా స్టార్ట్ చేయడం, ఇవన్నీ కూడా మాన్యువల్ మోడ్లోకి వస్తాయండి. నెక్స్ట్ ఆటో మోడ్ ఏంటంటే మనం ఆటో మోడ్ దగ్గర సోర్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కమాండ్, సోర్స్ ఆఫ్ ఆపరేషన్ కమాండ్ అన్న చోట మనం ఎక్స్టర్నల్ కమాండ్ ఇచ్చుకుంటామండి. అంటే 0 to 10 volts, అంటే మనం బయట నుంచి కానీ పొటెన్షియోమీటర్ యూజ్ చేసి ఈ విధంగా మనం ఎక్స్టర్నల్ కమాండ్ ఇచ్చుకుంటాము. దాన్ని ఆటో మోడ్ అంటామండి. నెక్స్ట్ యాక్సలరేషన్ టైం అంటే మనం డ్రైవ్ ఆన్ చేసిన తర్వాత అది ఫుల్ స్పీడ్గా వెళ్ళడానికి మనకి ఎంత టైం కావాలి అనే దాన్ని సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ డిసెలరేషన్ టైం అంటే మనం ఆఫ్ చేసిన తర్వాత ఎంత టైంకి అది 0%కి వచ్చేయాలి అనే దాన్ని కూడా మనం ఈ డిసెలరేషన్ టైంలో సెట్ చేసుకుంటామండి. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ సెట్టింగ్స్ అంటే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి, మినిమం ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి. అలాగే వోల్టేజ్ సెట్టింగ్స్, మ్యాక్సిమం వోల్టేజ్ ఎంత ఉండాలి, మినిమం వోల్టేజ్ ఎంత ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాక్. కొన్ని డ్రైవ్స్లో ఇది అవైలబుల్గా ఉందండి. అంటే మనం ఒకసారి ప్రోగ్రామ్ సెట్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ లాక్ అనే పారామీటర్ ద్వారా మనం ప్రోగ్రామ్ లాక్ చేసుకుంటే వేరే వాళ్ళు ఎవరు ఈ ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయకుండా ఉంటారండి. నెక్స్ట్ ఇంకొకటి మల్టీ ఫంక్షన్ ఇండికేషన్ రిలే. ఇది కూడా మనం ఏదైతే సెట్ చేసుకోవాలంటే మీకు డ్రైవ్ ఆఫ్ అయినప్పుడు నీకు ఇండికేషన్ కావాలా, లేదంటే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీకి రీచ్ అయినప్పుడు ఇండికేషన్ కావాలా, లేదంటే మ్యాక్సిమం కరెంట్కి రీచ్ అయినప్పుడు ఇండికేషన్ కావాలా, ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు నీకు ఇండికేషన్ కావాలా, ఈ విధంగా మనం పారామీటర్లు సెట్ చేసుకుంటే మనకి ఆ విధంగా ఆ రిలే అనేది వర్క్ అవుతుందండి. సో ఈ మ్యాక్సిమం వీటి గురించి తెలుసుకుంటే చాలా వరకు పారామీటర్స్ అనేవి మనకి అర్థమవుతాయండి. మీకు ఒక 2-3 డ్రైవ్స్ మాన్యువల్స్ పారామీటర్ సెట్టింగ్స్ ఎలా చేయాలనేది చూపిస్తానండి. సో దాన్ని బట్టి మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. డ్రైవ్లో పారామీటర్ సెట్టింగ్ చేయడానికి కీప్యాడ్ని యూజ్ చేసి మనం పారామీటర్ సెట్టింగ్ అనేది చేస్తామండి. ఫస్ట్ అసలు ఈ డ్రైవ్ కీప్యాడ్ ఎలా ఉంటుంది, దీని స్విచ్చెస్ ఏముంటాయో అన్నీ ఒకసారి తెలుసుకున్నది. విఎఫ్డి ఎం సిరీస్ డ్రైవ్ అండి ఇది. ఇప్పుడు చూసారు కదా, డిజిటల్ కీప్యాడ్ అని ఉంది, ఎల్ఈడి డిస్ప్లే ఉంది కదండి, F60 అని ఉంది కదా, అది ఫ్రీక్వెన్సీ అనమాట. ఫ్రీక్వెన్సీ మనకి అక్కడ ఏమైనా ఎర్రర్ వచ్చినా ఈ ప్రోగ్రామ్ చేంజ్ చేసుకోవాలని ఏదన్నా చిన్న డిజిటల్ డిస్ప్లే అండి అది. నెక్స్ట్ రన్, స్టాప్, ఫార్వర్డ్, రివర్స్, ఇవన్నీ ఎల్ఈడి ఇండికేషన్స్ అండి. అంటే రన్లో ఉందా, స్టాప్లో ఉందా, ఫార్వర్డ్లో తిరుగుతుందా, రివర్స్లో తిరుగుతుందా, అంటే స్టాప్ ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు కానీ, లేదంటే డ్రైవ్ స్టాప్లో ఉన్నప్పుడు కానీ స్టాప్ అవుద్ది. రన్ మోడ్ అండి ఇది. నెక్స్ట్ మోడ్ అని ఉంది కదండి, ఈ మోడ్ ఏంటంటే ప్రోగ్రామ్ ఫంక్షన్ మోడ్. అంటే మనం ప్రోగ్రామింగ్ చేయడానికి స్టార్టింగ్ ఇది మోడ్ అనే దాన్ని ప్రెస్ చేసి మనం ప్రోగ్రామ్ ఈ అప్ అండ్ డౌన్ బటన్స్ ద్వారా ప్రోగ్రామ్ చేంజ్ చేసుకోవడానికి ఉంటుందండి. ఇది కింద మీకు చూపిస్తాను ఎలా అన్నది. నెక్స్ట్ రన్ కీ అన్నది మనం మాన్యువల్గా మనం రన్ చేయాలనుకున్నప్పుడు ఈ రన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకి డ్రైవ్ అనేది రన్ అవుతుందండి. నెక్స్ట్ స్టాప్ అండ్ రీసెట్, అంటే మనం డ్రైవ్ని స్టాప్ చేయాలన్నా, లేదంటే డ్రైవ్ ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు రీసెట్ చేయాలన్నా కూడా ఇదే బటన్ యూజ్ చేస్తామండి. నెక్స్ట్ ఎంటర్, ఈ మోడ్ తర్వాత ప్రోగ్రామ్ చేసినప్పుడు మనం సేవ్ చేయడానికి ఈ ఎంటర్ అనే కీని వాడతామండి. నెక్స్ట్ ఇక్కడ చిన్నది, ఈ పర్టికులర్ డ్రైవ్కి పొటెన్షియోమీటర్ కూడా ఈ డిస్ప్లే కీప్యాడ్లోనే మనకి ఇవ్వడం జరిగిందండి. 0, 50, 100 అని ఉంది కదండి. ఇదేంటంటే మనం డిస్ప్లేలో ఉన్న డిజిటల్ కీప్యాడ్ ద్వారా మనం డ్రైవ్ని కంట్రోల్ చేయాలన్నప్పుడు ఈ పొటెన్షియోమీటర్ అనేది వాడతామండి. ఈ పారామీటర్ సెట్టింగ్స్ మనం కింద చూద్దాం ఎలా ఏంటి అన్నది. ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ 00 అని ఉంది కదండి. మనం మోడ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ప్రోగ్రామ్ 00 అని వస్తుంది. దాన్ని మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే కనపడుతున్నాయి. మాస్టర్ ఫ్రీక్వెన్సీ డిటర్మైన్డ్ బై డిజిటల్ కీప్యాడ్, అంటే మనం ఫ్రీక్వెన్సీని డిజిటల్ కీప్యాడ్ ద్వారా, అంటే డ్రైవ్లో ఉన్న దాని ద్వారా 00
00 అండి, ఫ్యాక్టరీ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, 00 అంటే 00 అంటే మనం ఓన్లీ డిజిటల్ కీప్యాడ్ ద్వారా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 01 అన్న దాన్ని సెట్ అంటే మన అప్ అండ్ డౌన్ బటన్స్ యూజ్ చేసి 01 అన్న దాన్ని సెట్ చేసుకుంటే మాస్టర్ ఫ్రీక్వెన్సీ డిటర్మైన్డ్ బై 0 to +10 volts ఏవిఐ టెర్మినల్ అనేది యాక్టివేట్ అవుతుందండి. ఇది మాన్యువల్ ఆటో మోడ్ అండి ఇది. నెక్స్ట్ మాస్టర్ ఫ్రీక్వెన్సీ 4 to 20 milliamps అంటే మనకి ఏ సోర్స్ అయితే అవైలబుల్లో ఉందో దాని ప్రకారం మనం 1 కానీ 2 కానీ పెట్టుకుంటామండి. నెక్స్ట్ మాస్టర్ ఫ్రీక్వెన్సీ RS485 కమ్యూనికేషన్ పోర్ట్ అది 3 అండి. అది మనం నెక్స్ట్ ఈ పిఐడి కంట్రోల్స్ కానీ లేదంటే ఈ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కానీ యూజ్ చేసినప్పుడు మనం ల్యాన్ పోర్ట్ ద్వారా యూజ్ చేయాలనుకున్నప్పుడు ఇదైతే పెట్టుకుంటాం. నెక్స్ట్ మాస్టర్ ఫ్రీక్వెన్సీ డిటర్మైన్డ్ బై పొటెన్షియల్ మీటర్ ఆన్ డిజిటల్ కీప్యాడ్ 04 అన్నది సెట్ చేసుకున్నప్పుడు మనం ఇందాక డిస్ప్లేలో మన కీప్యాడ్లో చూసుకున్నాం కదండి, ఆ కీప్యాడ్ ద్వారా మనం ఈ 04 సెట్ చేసుకున్నప్పుడు ఆ కీప్యాడ్ ద్వారా ఈ డ్రైవ్ అనేది ఆపరేట్ అవుతుందండి. సో ఇది మాన్యువల్ ప్రోగ్రామ్ 00 అన్నది మాన్యువల్ మోడ్గా ఆటో మోడ్గా సెట్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ 00 అన్నది యూజ్ అవుతుందండి. మనం 00 పెట్టుకుంటే అది మాన్యువల్ మోడ్ అండి. 1, 2, 3 పెట్టుకున్నవి ఈ 3 కూడా ఆటో మోడు, 4 కూడా మళ్ళీ మాన్యువల్ మోడ్కి వస్తుంది. అంటే మనం అక్కడ మాన్యువల్గా మనం పొటెన్షియోమీటర్ ఆపరేట్ చేసుకుంటున్నాం కాబట్టి అది కూడా మాన్యువల్ మోడ్కి వస్తుందండి. నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ఆపరేషన్ కమాండ్. ఆపరేషన్ కమాండ్ అన్నది మీరు ఆపరేషన్ కమాండ్ సోర్స్ ఎక్కడి నుంచి ప్రోగ్రామ్ 01 ఆపరేషన్ డిటర్మైన్డ్ బై డిజిటల్ కీప్యాడ్ అంటే మనం డిజిటల్ కీప్యాడ్ ద్వారా ఆపరేషన్ అంటే స్టార్ట్ కానీ స్టాప్ కానీ చేసుకోవాలనుకున్నప్పుడు డిజిటల్ కీప్యాడ్ ద్వారా చేసుకుంటే 00 పెట్టుకుంటామండి. ఆపరేషన్ డిటర్మైన్డ్ బై ఎక్స్టర్నల్ కంట్రోల్ టెర్మినల్స్ అంటే ఏవిఐ అదే మనం MO టు గ్రౌండ్కి లూప్ అని చెప్పాను కదండి, దానికి ఫార్వర్డ్ రివర్స్ ఇవన్నీ కూడా ఈ సోర్స్ ఆఫ్ ఆపరేషన్ కమాండ్లోకి వస్తుందండి. ఇక్కడ మనం 01 అని పెట్టుకుంటే ఎక్స్టర్నల్ స్టాప్ అంటే ఎక్స్టర్నల్ స్టాప్ అనేది ఎఫెక్టివ్లో ఉంటుంది. కీప్యాడ్ స్టాప్ ఈజ్ ఎఫెక్టివ్ అంటే 01 సెర్చ్ చేసుకున్నప్పుడు మనం కీప్యాడ్లోని స్టాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఆ ఎక్స్టర్నల్ కంట్రోల్ కూడా మనం ఇచ్చుకోవచ్చండి. 02 పెట్టుకున్నప్పుడు కీప్యాడ్ స్టాప్ అనేది ఇన్ఎఫెక్టివ్లో ఉంటుందండి. నెక్స్ట్ 03 అన్నది ఈ ల్యాన్ పోర్ట్ ద్వారా మనం ఆపరేట్ చేసుకోవడానికి. ప్రోగ్రామ్ 3 అండి, మ్యాక్సిమం అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ అంటే మనం 50 to 400 హెర్ట్జ్ ఉందండి. వాడు ఫ్యాక్టరీ సెట్టింగ్స్ వచ్చి 60 హెర్ట్జ్ ఇచ్చాడు. అంటే అవుట్సైడ్ కంట్రీస్ ఎక్కువ 60 హెర్ట్జ్ ఉంటాయి కాబట్టి 60, మన ఇండియాలో మనం 50 హెర్ట్జ్ వాడతాం కాబట్టి మనం 50 నుంచి తక్కువ 15 కానీ 50 కన్నా తక్కువ కానీ మనం మ్యాక్సిమం అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ అనేది సెట్ చేసుకుంటామండి. నెక్స్ట్ మ్యాక్సిమం వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ బేస్ మీద చూసుకుని మనం ఎంత వోల్టేజ్ అనేది పెట్టుకుంటామో వోల్టేజ్ బేస్ మీద ఫ్రీక్వెన్సీ ఇక్కడ కూడా మనం 50 సెట్ చేసుకుంటామండి. తర్వాత మ్యాక్సిమం అవుట్పుట్ వోల్టేజ్ మనం మ్యాక్సిమం అవుట్పుట్ వోల్టేజ్ దగ్గర మనం ఇక్కడ వీడు ఫ్యాక్టరీ సెట్టింగ్స్లో 440 ఇచ్చాడు, మనం 415 కానీ లేదంటే 400 volts కానీ సెట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా చూసి ప్రోగ్రామ్ 10 అనేది ఉంది కదండి, ప్రోగ్రామ్ 10 యాక్సిలరేషన్ టైం, ప్రోగ్రామ్ 11 డెసిలరేషన్ టైం. ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎన్ని సెకండ్స్ డ్రైవ్ ఆన్ అవ్వడానికి ఫుల్ మ్యాక్సిమం స్పీడ్ రీచ్ అవ్వడానికి ఎన్ని సెకండ్స్ కావాలి, లేదంటే మ్యాక్సిమం స్టాప్ అవ్వడానికి ఎంత టైంలో స్టాప్ అవ్వాలనేది ఈ యాక్సిలరేషన్ టైం డెసిలరేషన్ టైం అనేవి ప్రోగ్రామ్ చేసుకుంటామండి. ప్రోగ్రామ్ 38 మల్టీ ఫంక్షన్ ఇన్పుట్ టెర్మినల్స్ MO అండ్ M1. 00 పెట్టినప్పుడు MO ఫార్వర్డ్కి స్టాప్కి రివర్స్కి స్టాప్కి యూజ్ అవుతుందండి M1. అలాగే 01 పెట్టినప్పుడు MO అన్నది రన్ ఆర్ స్టాప్, M1 అన్నది రివర్స్ అండ్ ఫార్వర్డ్. అంటే మనం ఇక్కడ ప్రోగ్రామ్ 0 ఫ్యాక్టరీ సెట్టింగ్స్ 00 ఇచ్చాడు కదండి, అదే మనం రన్ చేయడానికి స్టాప్ చేయడానికి అంటే 01 అని పెట్టుకుంటామండి. అప్పుడు ఈ మల్టీ ఫంక్షన్ M1 అండ్ M0 అండ్ M0 అండ్ M1 టెర్మినల్స్ అనేవి ఈ విధంగా యూజ్ అవుతాయండి. నెక్స్ట్ అనలాగ్ ఇన్పుట్ సిగ్నల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అనలాగ్ ఇన్పుట్ సిగ్నల్ అన్నది మనం అనలాగ్ ఫ్రీక్వెన్సీ మీటర్ 0 to మ్యాక్సిమం అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ 00 పెట్టుకుంటాం. లేదంటే అనలాగ్ కరెంట్ మీటర్ మనం వోల్టేజ్ మీటర్లో పెట్టుకోవాలి, కరెంట్ మీటర్ AC డ్రైవ్స్ కోసం పెట్టుకుంటాం, లేదా ఫీడ్బ్యాక్ సిగ్నల్ కోసం వాడాలా, లేకపోతే అవుట్పుట్ పవర్ 0 to 100% మీకు ఏ విధంగా కావాలన్నది ఇక్కడ అనలాగ్ అవుట్పుట్ సిగ్నల్ అని ఉంది. ఇక్కడ చూసారు కదండి, మల్టీ ఫంక్షన్ అవుట్పుట్ టెర్మినల్ ఫోటో కప్లర్ది, ఇది రిలే అవుట్పుట్. ప్రోగ్రామ్ 46 ఉంది కదండి, మల్టీ ఫంక్షన్ అవుట్పుట్ టెర్మినల్ రిలే. మల్టీ ఫంక్షన్ మన టెర్మినల్ ఉన్నాయి కదండి, దానికి సంబంధించిందండి. మనకి ఇక్కడ 00 ఉంది, 00 అంటే AC డ్రైవ్ ఆపరేషన్లో ఉన్నప్పుడు 00, లేదా 01 అంటే మ్యాక్సిమం అవుట్పుట్ ఫ్రీక్వెన్సీకి రీచ్ అయిన తర్వాత, లేదా 0 ఫ్రీక్వెన్సీకి రీచ్ అయిన తర్వాత అదే మన ఎర్రర్ ఇండికేషన్ వస్తుందని చెప్పానండి, మన ఇండికేషన్ రిలే ఉంది కదా దానికోసం అండి.
లో వోల్టేజ్, ఏసీ డ్రైవ్ మోడ్, ఫాల్ట్ ఇండికేషన్. ఏదైనా ఫాల్ట్ వచ్చినప్పుడు 07 మనం ఇక్కడ 07 సెట్ చేసుకుంటే ఏదైనా ఫాల్ట్ వచ్చినప్పుడు ఆ రిలే అనేది ఆపరేట్ అవుతుందండి. నెక్స్ట్ పిఎల్సి ప్రోగ్రామ్ రన్నింగ్లో ఉందా, నెక్స్ట్ ఓవర్ వోల్టేజ్, ఓవర్ హీట్, మనకి ఫార్వర్డ్ కమాండ్, రివర్స్ కమాండ్ ఏదైతే వచ్చినప్పుడు ఈ టెర్మినల్కి ఇక్కడ మనం సెట్ చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ 00 to 24 వరకు ఉన్నాయండి. ఇందులో ఏదైతే మనం ప్రోగ్రాంలో సెట్ చేసుకున్నామో దాని ప్రకారం ఆ ఎర్రర్ లేదంటే అది వచ్చినప్పుడు ఇక్కడ ఈ టెర్మినల్ అనేది ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుందండి. చూసారు కదండి, ప్రోగ్రామ్ 76 పారామీటర్ లాక్ అండ్ కాన్ఫిగరేషన్. ఇక్కడ 00 పెట్టుకున్నప్పుడు ఆల్ పారామీటర్స్ క్యాన్ బి సెట్ అండ్ రీడ్, అంటే మనం పారామీటర్స్ అన్నింటినీ కూడా సెట్ చేయొచ్చు, అలాగే రీడ్ చేయొచ్చు. 01 పెట్టుకుంటే ఆల్ పారామీటర్స్ ఆర్ రీడ్ ఓన్లీ, అంటే మనం వన్స్ ఈ పారామీటర్లో ప్రోగ్రామ్ 76లో 01 అనేది మనం పెట్టుకుని ఎంటర్ కొట్టి సేవ్ చేసుకుంటే మనం ఓన్లీ రీడ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుందండి. మనం పారామీటర్స్ అనేవి చేంజ్ చేయలేము. అంటే మీరు ఒకసారి పారామీటర్స్ ఈ పారామీటర్ అన్న సెట్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి పారామీటర్స్ మార్చాలనుకుంటే కనుక మళ్ళీ ప్రోగ్రామ్ 76లోకి వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ 00 పెడితే కానీ ఈ పారామీటర్స్ అనేవి చేంజ్ అవ్వండి. సో పారామీటర్ లాక్ కూడా మనకి వీడు ఇచ్చాడు. ఇక్కడ చూశారు కదా, ప్రోగ్రామ్ 72 ఆటో రీస్టార్ట్ అటెంప్ట్స్ ఆఫ్టర్ ఫాల్ట్. అంటే ఏదైనా ఫాల్ట్ వచ్చింది, ఒకవేళ ఏదైనా ఫాల్ట్ వచ్చి మోటార్ ట్రిప్ అయింది అంటే ఆటో రీస్టార్ట్ చేయడానికి అటెంప్ట్స్ కూడా ఇచ్చాడండి. 00 to 10. అంటే ఇక్కడ డిఫాల్ట్గా 00 అనేది ఇచ్చాడండి. మనం ఏంటంటే ఒక 01 లేదా 02 అటెంప్ట్స్ మనం పెట్టుకోవడం వల్ల ఒకవేళ ఏదన్నా పవర్ ఆన్ ఆఫ్ అయినప్పుడు, పవర్ బ్లింక్ అయినప్పుడు మళ్ళీ అది ఆటో రీస్టార్ట్ అవుతుందండి. జస్ట్ 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఆటో రీస్టార్ట్ అవి డ్రైవ్ అనేది దానికి అదే రన్ అవుతుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ పారామీటర్ సెట్టింగ్స్లో. నేను అన్ని పారామీటర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, ఎందుకంటే దీంట్లో చాలా పారామీటర్స్ ఉంటాయి. మనకి ఏదైతే చాలా ఇంపార్టెంట్ అనుకున్నామో ఆ పారామీటర్స్ మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూశారు కదండి, డెల్టా మేక్లోనే వేరే మోడల్ అండి ఇది, CP2000 అని. ఇక్కడ కూడా ఒక డిస్ప్లే అయితే ఉంది మనకి. చూశారు కదా, ఇక్కడ ఈ మెనూలోకి వెళ్ళినప్పుడు, మెనూ ప్రెస్ చేసినప్పుడు ప్రోగ్రామింగ్ వస్తుందండి. పారామీటర్ సెట్టింగ్స్ మనం అప్ డౌన్ క్లిక్ చేసుకోవడం వల్ల ప్రోగ్రామింగ్ 1 2 అలా మారుతూ ఉంటాయి. నేను చూపిస్తాను అవి. నెక్స్ట్ హ్యాండ్ మోడ్, ఆటో మోడ్ అనే వాటికి డిఫరెంట్ కీస్ ఇచ్చారండి. మనం ఏ బటన్ అయితే మనం ప్రెస్ చేసుకుంటే హ్యాండ్ మోడ్ కావాలన్నప్పుడు హ్యాండ్ బటన్ ప్రెస్ చేయాలి, ఆటో మోడ్ కావాలంటే ఆటో బటన్ ప్రెస్ చేసుకుని మనం ఈ డ్రైవ్ అనేది రన్ చేసుకోవచ్చండి. ఇక్కడ రన్ అనేది ఇచ్చాడు. రన్ నొక్కినప్పుడు ఆటోమేటిక్గా డ్రైవ్ మాన్యువల్ మోడ్లో ఉంటే డ్రైవ్ రన్ అవుతుందండి. ఇదేమో స్టాప్ అండ్ రీసెట్, స్టాప్ చేయడానికి రీసెట్. ఫార్వర్డ్ రివర్స్ కూడా ఒక బటన్ ఇచ్చాడండి. సెంటర్లో మనం ఎంటర్ చేయడానికి సెంటర్లో ఒక బటన్ కూడా ఇచ్చాడు. సో ఇది కూడా డెల్టా మేకే అండి. ఇక్కడ చూశారు కదండి, ఇక్కడ మనకి మాన్యువల్ మోడ్, ఆటో మోడ్ అన్నవి 0020. అంటే మనం మెనూ బటన్ ప్రెస్ చేసినప్పుడు పారామీటర్స్ వస్తాయండి. మనం దాన్ని ఎంటర్ చేసినప్పుడు 00 వస్తుంది. మళ్ళీ సైడ్ బటన్ నొక్కినప్పుడు 0000 వస్తుంది. అక్కడ మనం అప్ అండ్ డౌన్ చేసినప్పుడు 0020 పారామీటర్స్ ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ 0 డిజిటల్ కీప్యాడ్, కమ్యూనికేషన్ సీరియల్ కమ్యూనికేషన్, లేకపోతే ఎక్స్టర్నల్ అనలాగ్ ఇన్పుట్. ఆ ఎక్స్టర్నల్ అనలాగ్ ఇన్పుట్ అనేది మళ్ళీ పక్కన ఇచ్చాడు. 0300లో మనం ఏం కావాలో పెట్టుకోవచ్చు. ఆ ఎక్స్టర్నల్ అప్ అండ్ డౌనా, లేకపోతే కామన్ కమ్యూనికేషన్ కార్డ్ ద్వారానా, కమ్యూనికేషన్ కార్డును సిఎన్ ఓపెన్ కార్డ్. ఇక్కడ మనం ఏదైతే కావాలనుకుంటున్నాం, ఇక్కడ మనం 00 పెట్టుకుంటే మనకి 0020 సోర్స్ ఆఫ్ మాస్టర్ ఫ్రీక్వెన్సీ. అంటే మనం ఫ్రీక్వెన్సీని దేని నుంచి, ఆటో మోడ్ అండి. ఇక్కడ ఆటో అని ఇచ్చాడు కదా, దానికోసం అండి. మనకి 00 పెట్టుకుంటే మాన్యువల్ మోడ్ అండి. ఇందులో 0020లో 2 పెట్టుకుంటే ఆటో మోడ్. నెక్స్ట్ 0021 సోర్స్ ఆఫ్ ఆపరేషన్ కమాండ్. మనకి ఎప్పుడు కూడా మాన్యువల్ మోడ్కి, ఆటో మోడ్కి ఓన్లీ డిఫరెన్స్ ఏంటి, ఇవి రెండే చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫ్రీక్వెన్సీ కమాండ్, తర్వాత ఆపరేషన్ కమాండ్, ఇవి రెండు కీప్యాడ్లో ఉంటే మాన్యువల్ మోడ్ అండి. లేదా మనం వేరే ఎక్స్టర్నల్ ఏదైనా ఇన్పుట్ ఇచ్చుకున్నామంటే అది ఆటో మోడ్ అండి. సో ఈ విధంగా మాన్యువల్ మోడ్, ఆటో మోడ్ని డ్రైవ్లో రన్ చేయొచ్చండి. ఇక్కడ చూడండి, 0112 యాక్సిలరేషన్ టైం, 0113 డిసలేషన్ టైం. ఇవి రెండు ఏంటంటే మనకి డ్రైవ్ యాక్సిలరేషన్ టైంకి, డిసలేషన్ టైంకి మనం ఇక్కడ యూజ్ చేసుకుంటామండి. ఇక్కడ 10 సెకండ్స్ ఇచ్చాడు వీడు, ఫ్యాక్టరీ సెకండ్స్. మనం ఏం చేస్తాం, ఫ్యాక్టరీ సెట్టింగ్స్ మనం ఏంటంటే మనకు కావాల్సిన విధంగా మనం సెట్టింగ్స్ అనేవి ఇక్కడ పారామీటర్స్లో చేంజ్ చేసుకుంటాం డిస్ప్లే ద్వారా.
ఇది వేరే డ్రైవ్ అండి, డ్యామ్ ఫస్ట్ డ్రైవ్ VLT 6000 అన్నది. దీంట్లో ప్రోగ్రామ్ 203 వరకు మనకి ఏం యూజ్ అయ్యి లేవు, అందుకని మీకు చూపించట్లేదు. ప్రోగ్రామ్ 203లో రెఫరెన్స్ సైట్ అని కదండి, దీంట్లో హ్యాండ్ ఆర్ ఆటో లింక్ రిఫరెన్సెస్ అనమాట. ఇప్పుడు 0 పెట్టుకుంటే హ్యాండ్ ఆటో రెండు కూడా లింక్ అయ్యి ఉంటాయి. ఓన్లీ రిమోట్ రెఫరెన్స్ కావాలనుకున్నప్పుడు 1 పెట్టుకుంటామండి. లోకల్ అంటే మన డిస్ప్లే మీద, రిమోట్ అంటే ఆటో మోడ్. సో ఇక్కడ రిమోట్ మోడ్ వచ్చి, ఆటో మోడ్ వచ్చి 1, మాన్యువల్ మోడ్ వచ్చి 2. ఆ విధంగా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ర్యాంప్ అప్ టైం అని కదండి, 1 to 3600 seconds. ఈ ర్యాంప్ అప్ టైం అంటే యాక్సలేషన్ టైం అండి, దీన్ని ఇక్కడ ర్యాంప్ అప్ టైం అని అంటున్నారు. నెక్స్ట్ ర్యాంప్ డౌన్ టైం అన్నది డిస్టిలేషన్ టైం. ఇవి కూడా ప్రోగ్రామ్ 206, ప్రోగ్రామ్ 207. దాంట్లో మనం ఈ పారామీటర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. మోడల్ డ్రైవ్ అండి, మిత్సుబిషి. దీంట్లో మోడు, రన్ను, స్టాపు, రీసెట్, సెట్, ఈ సెట్ ద్వారా మనం ఈ డ్రైవ్లో మనం ప్రోగ్రామ్, చిన్న డిస్ప్లే ఉంది కదండి, దీంట్లో ప్రోగ్రామ్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా ఈజీగా ఉందండి. ఇక్కడ చూశారు కదా, ప్రోగ్రామ్ వల్ల మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అనేది డిఫాల్ట్గా 120 ఉందండి. కాకపోతే వాడు తగ్గించుకోమంటున్నాడు. సెట్ 50 ఫర్ మోస్ట్ అప్లికేషన్స్, 50 Hz సెట్ చేసుకోమంటున్నాడు. మినిమం ఫ్రీక్వెన్సీ డిఫాల్ట్గా 0 ఉంటుంది. మనం 5 Hz పెట్టుకుంటే ఎంతో కొంత స్పీడ్ తిరుగుతుంది. మనం 5 Hz డిఫాల్ట్, చాలా అప్లికేషన్స్లో 5 Hz ఉంటుంది. ఇదేంటంటే మినిమం ఫ్రీక్వెన్సీ అండ్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ. ఇదేమో బేస్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ యాక్సలేషన్ టైం 5 to 10 seconds. డిఫాల్ట్ 5 or 10 seconds ఉంటుందండి. మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్నాడు. డిసర్లేషన్ టైం కూడా సేమ్. ఇవేంటంటే ప్రోగ్రామ్ 7, ప్రోగ్రామ్ 8. తర్వాత ఆపరేషన్ మోడ్ సెక్షన్ ఉంది కదండి, 0 స్విచ్ బిట్వీన్ కీప్యాడ్ అండ్ పిజిటి ఎగ్జిట్. ఇక్కడ 0 ఉంటుందంటే 0 ఉన్నప్పుడు కీప్యాడ్ ద్వారానే అండ్ ఎక్స్టర్నల్ టెర్మినల్స్ ద్వారా కూడా మనం అక్కడ 1 పెట్టుకోవాలండి. రేటెడ్ మోటార్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఎక్స్టెండెడ్ ఫంక్షన్ ఫర్ డిస్ప్లే సెక్షన్. చూశారు కదా, ఇది ఓన్లీ వాడు అన్నీ ఇవ్వలేదు. ప్రోగ్రామ్ 1, 2, 3, 7, 8, 9, 13 కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చాడు, రిమైనింగ్ ఈ మాన్యువల్లో లేవు. చూశారు కదండి, మనం డ్రైవ్కి పారామీటర్స్ ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియో వచ్చేసి VFD గురించి అండి. VFDని ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, అలాగే VFD పవర్ వైరింగ్ సర్క్యూట్, పవర్ వైరింగ్ ఎలా చేయాలనే దాని గురించి తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ కానీ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను.